హాయ్ అండి. ముందు వీడియోలో 37 సైజు బ్లౌజ్ని 80 పాయింట్ల క్లాత్ తోటి ఎలా సరిపెట్టి కట్ చేయాలో చెప్పాను. అలాగే ఈజీ కటింగ్ అంటే మాకు ఇప్పుడు టైలర్స్ వచ్చేసి మాకు 10 బ్లౌజులన్నా కుట్టాలండి రోజుకి. అలా ఉంటాయి, బ్లౌజులు ఎక్కువ ఉంటుంటాయి. సీజన్లో అయితే చెప్పక్కర్లేదు. ఇటువంటిప్పుడు రోజుకి 10 బ్లౌజులు కుట్టాలి. మేము కటింగ్ ఎలా చేస్తాం ఈజీగానే మీకు ముందు వీడియోలో పెట్టాను. అలాగే మనము 80 పాయింట్ల క్లాత్ తోటి పెద్ద సైజు బ్లౌజ్ ఎలా కట్ చేయాలని కూడా ఉంటుంది ఈ వీడియోలో. ఆ వీడియో ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ అంటే మీకు 80 పాయింట్ల క్లాత్ తోటి నేను కటింగ్ చెప్పాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చెప్తాను. ఒకసారి చూడొచ్చు మీరు. నేను ముందు వీడియోలో కట్ చేసిన బ్లౌజే ఇది. మిగతా ముక్కలు మనకి ఈ పీసులతోటి మనకి అతుకులు వచ్చాయి అన్నమాట. హ్యాండ్స్కి, సేఫ్ బెల్ట్కి మొత్తం అంతా అతుకులు వచ్చాయి. వాటిని ఎలా జాయింట్ చేసి బ్లౌజ్ పీస్ని సరిపెడతానో మీకు ఈ వీడియోలో పూర్తిగా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఒకసారి చూడొచ్చు. మనకి బ్యాక్ పార్ట్కి నడుము పట్టి ఉంటుంది కదా, ఈ నడుము పట్టికి కూడా అతుకులు వచ్చాయండి. ఒకసారి చూడండి. 3 పీసెస్ కింద కట్ చేశాను. ఈ 3 పీసెస్ని కలిపి జాయింట్ చేసి ఈ నడుము పట్టికి అయితే వేస్తున్నాను అన్నమాట. అంటే మనకి ఇది 37 సైజ్ బ్లౌజు, 80 పాయింట్లు క్లాత్ అవడం వల్ల అసలు మనకు అతుకులు వస్తాయి. ఈ అతుకుల్ని ఎలా జాయింట్ చేస్తానన్నది, అలాగే ఎలా సరిపెట్టానన్నది మీరు ఈ వీడియోలో పూర్తిగా చూడొచ్చు. చూసారు కదా, 3 పీసుల్ని ఇలాగ జాయింట్ చేసుకుంటే మనకి ఈ నడుము బద్దకి సరిపడా వచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి అయితే కింద వైపున జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 1 టైం జాయింట్ చేసిన తర్వాత ఈ నడుము పట్టిని పక్కకు మడత పెట్టి పైన వైపు ఒక కుట్టు వేయాలి. ఈ కుట్టు వచ్చేసి బ్లౌజ్ మీద కాకుండా మనం అతికిన ఈ బ్లౌజ్ పీస్ మీదే వేసుకోవాలన్నమాట. నడుము పట్టి మీద వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ నడుము పట్టిని చివరి వైపున 1/4 ఇంచు మడత పెట్టి ఇంకో కుట్టు వేయాలి. ఇది మనము నడుము వద్ద చేతి పని చేసుకోవడానికి మడత పెట్టేస్తాం కదండి, అదన్నమాట. దీన్ని అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి మనకు అతుకులు అయితే వచ్చాయి, మీకు కటింగ్లో చెప్పాను. ఇక్కడ మనకి చంక దగ్గర అతుకులు అయితే పడతాయి. మనకి చంక లూజు దాకా సరిపోయింది. కొచ్చుల కోసం అయితే ఎగస్ట్రాగా జాయింట్స్ పడతాయి అన్నమాట. హ్యాండ్స్ 2 మనం ఇలా కట్ చేసినప్పుడు జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ కట్ చేసేసుకున్నాను. తర్వాత మనము 2 ఇంచెస్ వెడల్పుతోటి చిన్న చిన్న ముక్కలను అయితే కట్ చేసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్క హ్యాండ్కి చెరొక వైపు జాయింట్ చేసుకోవాలండి. లైనింగ్ బ్లౌజ్కి అయితే నేను ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క వైపు వచ్చేలాగే కట్ చేసుకుంటాను. అంటే ఇది సాదా బ్లౌజ్ కదండి, అతుకులు మరీ పెద్ద వేసేస్తే మనకి కొచ్చులు బయటకల్లా వచ్చేస్తాయి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అతుకులు ఆపడిపోతాయి అనేసి నేను ఈ విధంగా చిన్న అతుకులే వచ్చేలాగా, అంటే బ్లౌజ్ పీస్కి హ్యాండ్కి ఇటుపక్క అటుపక్క చెరొకటి వచ్చేలాగా అయితే కట్ చేసుకుని అతికానన్నమాట. మనం ఇప్పుడు ఈ అతుకుని 2 టైమ్స్ కుట్టుకోవాలి. 1 టైం అతికిన తర్వాత పక్కకు మడత పెట్టి పైన కూడా కుట్టి వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ చిన్న ముక్కలు జాయింట్ చేసుకోవడం వల్ల చంక దగ్గర భాగం అయితే పెరిగింది. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. తర్వాత హ్యాండ్ చివరి భాగాన ఒక 1/4 ఇంచుకి మడత పెట్టి ఇంకో కుట్టు వేసుకోవాలి. మనం చేతి పని చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఈ మడత వేసుకుని కుట్టుకుంటేనే. ఈ విధంగా హ్యాండ్స్ని అయితే కుట్టేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి అయితే వేసుకుని మనకి ఆది బ్లౌజ్తో సమానంగా చంక డౌను హ్యాండ్ పొడవు వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా వేసుకోవచ్చు. హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే కట్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా చంక డౌను అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చూసుకోవాలి. మీరు కింద వైపున చేతి పని కోసం వదిలేసాను, ఇది ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా వదిలేసి మనము చంక దగ్గర డౌన్ కరెక్ట్గా వచ్చిందా, పొడుగు కరెక్ట్గా వచ్చిందా అని చూసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే, అంటే 2 హ్యాండ్స్కి ఒక హ్యాండ్ ఒకలాగా ఒక హ్యాండ్ ఒకలాగా ఉండకూడదు కదా, హెచ్చు తగ్గులు వస్తే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేఫ్ బెల్ట్ అండి. ఒక సేఫ్ బెల్ట్కి అయితే మెడ ముక్క ఉపయోగించాను, మరొక సేఫ్ బెల్ట్కి అయితే సరిపోలేదు క్లాత్, కాబట్టి 2 పీసులను అయితే జాయింట్ చేశాను. ఒకసారి చూడండి. నేను సేఫ్ బెల్ట్ని కొలత ప్రకారం అయితే కట్ చేయనండి, ఎప్పుడు కూడా ఇలాగా 2 పీసెస్ని తీసుకుంటాను. పొడవు అయితే మనము ఈ విధంగా ఆది బ్లౌజ్ సేఫ్ బెల్ట్ కంట 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆది బ్లౌజ్కి సేఫ్ బెల్ట్ ఉంటుంది కదా, దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి సరిపోతుంది. లేకపోతే బ్యాక్ పార్ట్ని డబుల్ పోలింగ్ మీద ఈ విధంగా పెట్టినప్పుడు ఎంత పొడవు వస్తుందో అంత పొడవుతోటి తీసుకోవాలి. అలాగే మనకి లెంత్ వచ్చేసి 4 ఇంచెస్తో ఉండేలా తీసుకోవాలండి. ఈ విధంగా నేను 6 పీసెస్ని తీసుకున్నాను. ఒకసారి చూడొచ్చు మీరు. మనకి బ్లౌజ్ పీస్ అయితే చిన్నది ఉండడం వల్ల ఎక్కువ ముక్కలు అయితే తెగలేదు, 2 మాత్రమే వచ్చాయి. అందులోనే ఒక దానికి అతుకు కూడా వచ్చింది. కానీ మనకి సేఫ్ బెల్ట్ ఒక్కొక్క దానికి మొత్తం 6 పీసెస్ కావాలి. నేను కొద్దిగా బ్లౌజ్ పీస్ కలర్లో ఉన్నది కొద్దిగా తీసుకున్నాను, ఇంకో కలర్ని, ఇంకో పీస్ని. అలాగే మరొక పీస్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోయేలాగా అదుగుతున్నాను. ఒకసారి చూడండి. ఈ విధంగా పెట్టుకుని 3 పీసెస్ని జాయింట్ చేస్తే మనకి
సేఫ్ బెల్ట్ నీట్గా వస్తుంది. మనం ఈ విధంగా అతికేటప్పుడు మనకి అతికొచ్చిన సేఫ్ బెల్ట్ని ఫస్ట్ స్టిచ్చింగ్ చేయాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఒకసారి చూడండి, నేను కుట్టిన సేఫ్ బెల్ట్కి పైన వైపున బ్లౌజ్ పీస్ని పెట్టాను. మరొక దానికైతే అడుగు వైపున బ్లౌజ్ పీస్ పెట్టాలి, పైన వైపున అడుగు ముక్కలు పెట్టాలన్నమాట, రద్దు ముక్కలు. ఈ విధంగా పెట్టుకుంటే మనకి రివర్స్లో వస్తాయన్నమాట. లేకపోతే చెరో వైపుకి రాకుండా ఒకే వైపుకి వచ్చేస్తుంది అన్నమాట. మనకు సేఫ్ బెల్ట్ ఒకటే ఉంది కాబట్టి ఈ విధంగా కుట్టుకుని ఇలా తిరగవేసేసుకుంటే మనకి బ్లౌజ్ పీస్ ఒక సైడ్ వస్తుంది. ఈ లోపలికైతే వేరే కలర్ వచ్చింది కదండి, అదైతే లోపలికి వెళ్ళిపోయి కనిపించదు అన్నమాట. మీరు ఈ రద్దు ముక్కల్ని ముక్కలు కట్ చేయకుండా ప్యాంట్ క్లాత్ ఉంటే ప్యాంట్కి సరికొక ముక్క వేసేసుకుంటే సరిపోతుంది. ప్యాంట్ క్లాత్ దలసరిగా ఉంటుంది కాబట్టి. నా దగ్గర ప్యాంట్ క్లాత్లు ఉండవు కదండి, బ్లౌజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి ప్యాంట్ క్లాత్ని సరిపెట్టలేము కాబట్టి ఈ విధంగా ఏమైనా బ్లౌజులు కుడతాం కదా, వాటిలో మిగిలిన రద్దు ముక్కల్ని నేను ఈ విధంగా సేఫ్ బెల్ట్లో అయితే ఉపయోగించేస్తూ ఉంటాను. కొద్దిగా మ్యాచింగ్ చూసుకుంటాను అన్నమాట. ఉంటే మ్యాచింగ్ చూస్తాను, మ్యాచింగ్ లేకపోతే కనుక ఏది పడితే అది వేసేస్తాను, లోపల వైపే కాబట్టి కనిపించవని. ఒకసారి చూడొచ్చు మీరు, ఈ విధంగా వేసుకుంటే మనకి చూసారా బ్లౌజ్ పీసులు రెండు చెరో వైపుకి వచ్చాయి. మీరు తేడాగా కానీ అతికారంటే ఈ రెండు కలిపి మనకు ఒక వైపుకి వచ్చేస్తాయి, అప్పుడు చెరో వైపుకి రావన్నమాట. ఈ విధంగా నీట్గా జాయింట్ చేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సేఫ్ బెల్ట్ని ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవాలి. ఒకసారి చూడండి, ఉక్సులు పట్టీ వైపు పొడవు ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుని కుట్ల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే చంక దగ్గర కూడా సేఫ్ బెల్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్కింగ్ చేసుకుని పైన కుట్టు కోసం 1/2 ఇంచ్ తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. అయితే మీకు డౌన్ తీసుకుని ఇక్కడ డౌట్ రావచ్చు, 3 ఇంచెస్ దగ్గర దాకా డౌన్ తీసుకోండి సరిపోతుంది. లేకపోతే కొద్దిగా 1/2 ఇంచ్ వంపుగా మార్కింగ్ చేసుకుని తీసేసుకుంటే కూడా మనకి సేఫ్ బెల్ట్ సరిపోతుంది అనమాట. ఈ విధంగా సేఫ్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి చూడండి, బ్యాక్ పార్ట్కి నడుము పట్టి అతుక్కున్నాను, సేఫ్ బెల్ట్ జాయింట్ చేస్తాను, హ్యాండ్స్కి కూడా అతుకులు జాయింట్ చేసేసి చివరి వైపున అంచులు కుట్టేసుకున్నాను. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక మనం ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ మొదలెడదామండి. నాకైతే ఇప్పుడు ఈ మొక్క ఒకటే మిగిలిందండి, దీంతో మొత్తం బ్లౌజ్ ఫినిష్ చేయాలి. అది ఎలా చేస్తానన్నది మీకు చెప్తాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫస్ట్ డాట్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు డాట్లు మార్కింగ్ చేసుకోలేదు, అలాగే సేఫ్ బెల్ట్ కూడా మార్కింగ్ చేసుకోలేదు, అలాగే హ్యాండ్స్కి కూడా నేను చాలా సింపుల్గా కట్ చేసేసాను. కుట్టేటప్పుడు ఎలా చూసుకుంటున్నాను మీకు ప్రతిదీ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, 2.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకుని డాట్ వెడల్పు మట్టుకి మార్కింగ్ చేశాను కదా, ఆ వెడల్పు ప్రకారము డాట్ అయితే నేను స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. డాట్ పొడవు వచ్చేసి మనకి డాట్ వెడల్పు మనము 1/4 పెట్టాము, అదే 1/4 మనం పొడవు కింద మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అంటే 1-3 గీతలు వచ్చింది. ఒకసారి చూడండి, ఫస్ట్ 2.5కి మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా ఉక్సులు పట్టి దగ్గర నుంచి. ఆ 2.5 మార్కింగ్ తర్వాత ఈ 1.5 మార్కింగ్ పెట్టుకుని పొడవు వచ్చేసి 1/4కి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకోవడమే. మనకి డాట్ చివరి వైపున ఈ విధంగా షోల్డర్ మధ్యకి వస్తుందా లేదా అని చూసుకుని కొద్దిగా క్రాస్ తిప్పాలి. నేను ఫ్రంట్ పార్ట్ డాట్ స్టిచ్చింగ్ కోసం ఒక వీడియో చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. డాట్లు మనం క్రాస్గా తిప్పడం వల్ల మనకి ఎంత బాగా వస్తాయి, ఎలా కుట్టాలని మీకు పూర్తి వివరంగా ఆ వీడియోలో అయితే ఉంటుంది. ఈ విధంగా డాట్ని చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఉక్సులు పట్టి దగ్గర డాట్ కూడా నెక్క కిందకి 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకుని మడత పెట్టుకోవాలి. ఉక్సులు పట్టి భాగాన్ని చూడండి ఒకసారి, ఈ విధంగా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దాకా ఉక్సులు పట్టి భాగాన్ని మడత పెట్టేసి మనం ఈ డాట్ని ఈ మడత దగ్గర కుట్టాలన్నమాట. పొడవు వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఎంత పొడవు పెట్టామో ఈ డాట్ కూడా అంతే పెట్టాలి, అంటే 1/4 ఈ డాట్ కూడా పొడవు పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనం ప్రతి డాట్ని కూడా 2 టైమ్స్ కుట్టుకోవాలి. తర్వాత చంక దగ్గర డాట్ అయితే కుట్టు వేయాలండి. దానికోసం షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని నేను ఉజ్జాయింపుగా పెట్టేస్తున్నాను, మీరు కొలత ప్రకారం పెట్టుకోండి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ దాకా చంక రౌండ్ అయితే మడత పెట్టేసి ఈ మడతలో మనము చంక దగ్గర డాట్ని కుట్టుకోవాలి. ఈ డాట్ని కుట్టేటప్పుడు మనము మెయిన్ డాట్కి తిన్నంగా, అంటే మెయిన్ డాట్ని చూసి ఈ విధంగా మడత పెట్టుకుని కుట్టి వేయవలసి ఉంటుంది. మరి చంక దగ్గర డాట్ ఎంత పొడవు పెట్టాలంటే మనకు ఆది బ్లౌజ్కి మెయిన్ డాట్కి చంక దగ్గర డాట్కి దూరం ఎంత ఉంది మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కుట్టి వేసేసుకోవచ్చండి. అప్పుడు మనకు సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుందన్నమాట ఈ డాట్ కుట్టు కూడా. ఈ విధంగా చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ డాట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా మరొక వైపు కూడా, అంటే మరొక పార్ట్కి కూడా డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెరొక పార్ట్ చెరొక వైపు వచ్చేలాగా ఈ డాట్స్ అయితే కుట్టుకోవాలి. తర్వాత సేఫ్ బెల్ట్ అయితే జాయిన్ చేసుకోవాలి. మనకి సేఫ్ బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు 3 లేయర్స్ ఉంటాయి కదండి, 2 లేయర్స్ వచ్చేసి
ఫస్ట్ అయితే బ్లౌజ్ పార్ట్కి జాయింట్ చేయాలి. ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు మెయిన్ డాట్ ఇందులో కలవకుండా పక్కకు మడత పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ వేయాలండి. మనకి సేప్ బెల్ట్కి బ్లౌజ్ పీస్ ముక్క ఒక సైడ్ వచ్చింది, ఆ సైడ్ పై వైపు వచ్చేలాగా చూసుకుంటూ జాయింట్ చేయాలండి. అలాగే మనకు ఇంకొక బ్లౌజ్ పార్ట్కి చూసారు కదా అడుగు వైపు వస్తుందన్నమాట, రివర్స్లో వేయాలి కదా. చూడండి సేప్ బెల్ట్ అడుగు వైపు నెట్టాను, ముందు దానికైతే సేప్ బెల్ట్ పైన వైపు పెట్టాను. ఈ విధంగా మనకి రివర్స్లో వస్తూ ఉంటాయి. చూసారా మెయిన్ డాట్ని నేను పక్కకు మడత పెట్టేసి అయితే కుట్టి వేస్తున్నాను. కుట్లు అయితే కలపకూడదండి. ఈ విధంగా 1/2 ఇంచు లోపలికి కుట్టి వేసుకుని సేప్ బెల్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి. మనం సేప్ బెల్ట్ని 2 లేయర్స్ అతికిన తర్వాత ఇలా ఉంటుందండి. లోపల వైపు ఈ కుచ్చిని ఈ విధంగా పక్కకు మడత పెట్టేసి ఆ మడత మీద మనకు ఇంకొక పొర ఉంది కదా, ఇంకొక లేయరు, ఆ లేయర్ని ఈ విధంగా మడత పెట్టి కుట్టి వేసేస్తే మనకి ఈ కొచ్చులు కనబడకుండా లోపల వైపుకి వెళ్ళిపోతాయి, ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే పీస్ వచ్చేసి క్లాత్లో అయితే పీస్ రాకుండా కూడా ఉంటుందండి. మీకు బ్లౌజ్ కటింగ్ ఎంత ఈజీగా చేయొచ్చో చెప్పానండి. అలాగే స్టిచ్చింగ్ కూడా మీకు త్వరగా అయిపోవాలంటే చూడండి, ఒకసారి క్లాత్ అయిపోయిన వెంటనే మరి ఇంకో క్లాత్ని పెట్టేయాలన్నమాట. అంటే దేనికి దానికి ప్రత్యేకంగా కుట్టేసిన తర్వాత కట్ చేయడం కాకుండా ఒకసారి చూడండి, నేను ఆ సేప్ బెల్ట్ అతికేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సేప్ బెల్ట్ని పాదం కింద ఇలా పెట్టేసాను కదా, అలాగే వెంటనే క్లాత్ని పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కుట్టు ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. మనకి బ్లౌజు ఈ విధంగా కుడితే రోజుకి చాలా బ్లౌజులు కుట్టేయచ్చు. నేనైతే నార్మల్ బ్లౌజులు అయితే అంటే సాదా బ్లౌజులు వచ్చేసి 10 బ్లౌజెస్ దాకా చాలా ఈజీగా కుట్టేస్తానండి. లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ఒక 5, 6, 7 అలా కుడతాను. మనకి టైలరింగ్ కొత్తలో ఫస్ట్లో కుట్టలేము, కానీ అలా అలవాటు అవి కొలిది 1 year, 2 years, 3 years అలా అవుతుంది కదండి. అలా ఇయర్స్ పెరిగి కొలిది మనకు ఫాస్ట్గా కుట్టు పెరిగిపోతుంది. జాకెట్లు కూడా మనం ఎలా కట్ చేసేసినా ఎలా కుట్టేసినా బాగా నప్పేస్తాయి అన్నమాట. మనకి బ్లౌజులు కుట్టి కొలిది చెయ్యి బాగా నలుగుతుంది. ఎలా కట్ చేసినా ఎలా కుట్టేసినా నప్పేస్తాయి. అంటే మీరు తేడాగా కట్ చేసి నప్పేస్తాయని కాదండి, మీకు అబ్జర్వేషన్ తెలిసిపోతుంది. ఏ సైజుకి ఎలా పెట్టాలి, ఎలా కుట్టాలని మీకు తెలిసిపోవడం వల్ల మీరు ఎంత కంగారుగా అయినా సరే ఎలా ఫాస్ట్గా అయినా సరే తుప్పు లేకుండా కుట్టగలరని చెప్తున్నానండి. ఒకసారి చూడండి, నాకు ఉక్సులు పట్టి తోలు పట్టికి కూడా క్లాత్ మిగలలేదు, చాలా చిన్న ముక్కలు అయితే మిగిలేవి. నేను తోలు పెట్టికి కూడా అతికానండి. అంటే చిన్న క్లాత్ని సరిపెట్టడం వల్ల మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, 80 పాయింట్ల క్లాత్ ఎందుకు అంతలా కష్టపడి సరిపెట్టడం అనేసి. మా పెద్దమ్మ బ్లౌజ్ అండి ఇది. ఆవిడ వచ్చేసి ఎప్పుడు చిన్న చిన్న ముక్కలు పెట్టి పోత ముక్కలు ఉంటాయి కదండి, అవి తెచ్చేసి వేస్ట్గా ఉండిపోతున్నాయి కుట్టమ్మా అని బతిమాలుతారు. ఆవిడ కోసం అనేసి నేను అప్పుడప్పుడు ఒక బ్లౌజ్ అయితే కుడతాను. కస్టమర్లకు అయితే కుట్టలేనండి ఇంత కష్టపడి. ఎందుకంటే మనకి బ్లౌజ్ పీస్కి ఎక్కువ అతుకులు వచ్చి ఇలా కుట్టితే ఫినిషింగ్ పోతుందన్నమాట. మనకి బ్లౌజ్ పీస్ పెద్దది ఉండి మనకి కట్ చేయడానికి ఈలుగా ఉన్న ముక్క అయితే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. అలా కాకుండా చిన్న బ్లౌజ్ ఉండి ఇలా ఇన్ని అతుకులు అతకాలి అంటే ఫినిషింగ్ పోతుందన్నమాట. అందుకని కస్టమర్స్కి అయితే కుట్టనండి. ఇది మా పెద్దమ్మ బ్లౌజే కదా అనేసి చిన్న చిన్న అతుకులతో అన్నా సరే కుట్టేసి ఇచ్చేస్తున్నాను. మీకు ఉక్సుల పట్టికి తోలు పట్టికి సరిపోయింది, కానీ నెక్ పట్టికి అయితే నా దగ్గర అసలు ఒక్క పీస్ కూడా మిగలలేదండి. బ్లౌజ్ పీస్ అంతా అలా సరిపోయింది. నేను నెక్ పట్టికి అయితే వేరే క్లాత్ ఉపయోగించాలి. మనకి చిన్న సైజు పెద్ద సైజు బోల్డని బ్లౌజులు అయితే వస్తూ ఉంటాయి కదా. చిన్న సైజు బ్లౌజులు కుట్టినప్పుడు క్లాత్లు ఏమన్నా మిగిలితే అంటే కొద్దిగా చిన్న చిన్న పెద్ద పెద్ద ముక్కలు మిగిలేవనుకోండి, అవి పక్కన పెడతాను. ఏ విధంగా సరిపోని బ్లౌజులకి వాటిని ఉపయోగిస్తానన్నమాట. కొద్దిగా దగ్గరగా మ్యాచ్ అవి ముక్కలు ఉంటాయి కదా, మీరు ఒకసారి చూడొచ్చు. ఈ సేప్ బెల్ట్కి వచ్చేసి ఈ వంకాయ కలర్ ఉపయోగించాను. అలాగా మనకి సరిపోని క్లాత్లకు ఉపయోగించినాక నేను వాటిని అయితే అలా పక్కన పెడతానన్నమాట. మీరు కూడా అలా యూజ్ చేయొచ్చు. కొత్త టైలర్స్కి అయితే వేస్ట్ ముక్కలు ఉండవు, కానీ కంటిన్యూగా బ్లౌజ్ కుట్టి వాళ్ళ దగ్గర వేస్ట్ ముక్కలు అయితే ఉంటాయండి చిన్న చిన్నవి. ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ సేప్ బెల్ట్లు ఉక్సులు పెట్టి తోలు పెట్టి మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ షోలర్స్ని ఫ్రంట్ పార్ట్ షోలర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసినప్పుడు మనకు బ్యాక్ పార్ట్కి రైట్ సైడ్ వైపే ఈ ఫ్రంట్ పార్ట్ని వేసుకోవాలి. అలాగే ఉక్సులు పట్టి తోలు పెట్టి ఎదురెదురుగా వచ్చే విధంగా వేసుకుని షోలర్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి. మనము ఫ్రంట్ పార్ట్ని వేసినప్పుడు రాంగ్ సైడ్ మనకు కనిపించేలాగా ఉండాలన్నమాట. పైన వైపుకి రైట్ సైడ్ అడివైపున ఉండాలి. అలా చూసుకుని ఉక్సులు పట్టి తోలు పెట్టి ఎదురెదురుగా వచ్చేలా చూసుకుని షోలర్స్ రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఈ షోలర్ కుట్టు వచ్చేసి 1/2 ఇంచు లోపలికైతే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము నెక్ ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. మీకు ముందు వీడియోలో కటింగ్ పెట్టాను కదండి, కటింగ్ నేను ఆది బ్లౌజ్ని వేసేసి అయితే కట్ చేశాను. కొలత ప్రకారం కూడా కట్ చేయలేదు. మనకి ఎలా కట్ చేసినా సరే 1/2 ఇంచు 1 ఇంచు తేడా ఎలాగైనా సరే వస్తుందండి నెక్ దగ్గర. ఎక్కువైతే ఏం చేయాలి, తక్కువైతే ఏం చేయాలో కూడా చెప్తాను. ఉక్సులు పట్టిని తోలు పట్టిని కూడా కొలుచుకున్నాను, కరెక్ట్గానే సరిపోయింది. అయితే ఉక్సులు పట్టి వైపు నెక్ వచ్చేసి 1/2 ఇంచు పెద్దదైంది. అంటే నేను కుట్టి బ్లౌజ్కి ఆది బ్లౌజ్ కంట
పావించు నెక్ పెద్దదయ్యిందండి ఉక్సులు పట్టి వైపు. తర్వాత బ్యాక్ నెక్ని సపరేట్గా కొలుచుకుంటున్నాను. అంటే మనం ఏ నెక్ ఆ నెక్ సపరేట్గా కొలుచుకోవాలి. మనకి నెక్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్ చిన్నదైతే లుక్ బాగోదు, నెక్ పెద్దదైతే మెడ జారిపోతుంది. కాబట్టి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. బ్యాక్ నెక్ అయితే కరెక్ట్గానే సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి తాళ్ళు పట్టి వైపు నెక్ని సపరేట్గా కొలుస్తున్నాను. ఈ విధంగా కొలుచుకున్నప్పుడు చూసారా, ఉక్సులు పట్టి వైపు నెక్ తాళ్ళు పట్టి వైపు నెక్ పెద్దదైంది. అంటే మనకి ఫ్రంట్ నెక్ పెద్దదైందన్నమాట. పెద్దదైతే ఏం చేయాలో చెప్తాను. అలాగే చిన్నదైతే అంటే మీరు ఈ విధంగా కొలుచుకున్నప్పుడు ఆది బ్లౌజ్ కంటే నెక్ రౌండ్ చిన్నదిగా అనిపిస్తే ఏం చేయాలి అంటే, మనకి ఫ్రంట్ పార్ట్ కనుక రౌండ్ తగ్గితే అంటే నెక్ రౌండ్ ఆది బ్లౌజ్ కంటే తక్కువ వస్తే ఇలా చూడండి, ఇక్కడ రౌండ్ తిరిగే చోట కొద్దిగా లోపల కలర్ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి నెక్ రౌండ్ పెరిగిద్ది. మీకు తక్కువైతే కట్ చేసుకోవాలి, ఎక్కువైతే కాదండి. ఈ విధంగా నెక్ రౌండ్ దగ్గర కట్ చేసుకుంటే నెక్ వెడల్పు పెరిగిద్ది. అలాగే మనకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదా అని చూసుకోవాలి. ఒకవేళ హెచ్చు తగ్గులు ఉంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. చివరి వైపుని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి నెక్ ఎక్కువైంది కానీ తక్కువ అవ్వలేదు. ఒకవేళ బ్యాక్ నెక్ కనుక చిన్నదైతే అంటే మీ ఆది బ్లౌజ్ కంట బ్యాక్ నెక్ రౌండ్ తగ్గింది అనుకోండి, అప్పుడు ఈ విధంగా షోల్డర్ మధ్యకి మడత పెట్టేసి నెక్ రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి నెక్ రౌండ్ తిరిగే చోట ఈ విధంగా లోతుకి తీసుకుని కట్ చేసుకుంటే నెక్ రౌండ్ పెరిగిద్ది. మనం నడుం బద్ద కట్ చేసుకోవాలా లేదా అన్నది ఆది బ్లౌజ్ని బట్టి చూసుకోవాలి. ఆది బ్లౌజ్ కంటే నడుం బద్ద బాగా ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు, కానీ మనకి ఎక్కువైతే అవ్వలేదు. కాబట్టి నడుం బద్ద దగ్గర కట్ చేయకుండా ఓన్లీ రౌండ్ తిరిగే చోటే ఈ విధంగా కట్ చేసుకుంటే నెక్ వెడల్పు పెరుగుతుంది అన్నమాట, లోతు తీయకూడదు. ఈ విధంగా నెక్లు చిన్నవి అయితే అలా చేయాలి. మీరు నాకు వచ్చేసి పెద్దదయ్యింది, చిన్నది కాలేదు. కాబట్టి ఈ నెక్ దగ్గర అంటే ఈ షోల్డర్ కుట్టు దగ్గర పావించు క్రాస్గా లాగుతున్నాను. ఒకసారి చూడండి, అంటే నాకు బాగా పెద్దది అయిపోలేదు కాబట్టి పావించు మాత్రమే లాగుతున్నాను. మీకు నెక్ మరీ పెద్ద అయిపోతే ఒక హాఫ్ ఇంచ్ దాకా లాక్కోవచ్చు. ఈ విధంగా షోల్డర్ దగ్గర క్రాస్గా ఒకసారి మీకు మార్కింగ్ చేస్తున్నాను. నెక్ వైపు నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుని కుట్టు వేసుకుంటే మీకు నెక్ జారకుండా ఉంటుంది, నెక్ రౌండ్ కూడా తగ్గుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఆది బ్లౌజ్ ప్రకారం నెక్ రౌండ్ వచ్చిందా లేదా అని చూసుకుని ఇప్పుడైతే మనము నెక్ పట్టిని జాయింట్ చేసుకోవాలి. మనం నెక్ పట్టికి ఎప్పుడు కూడా క్రాస్ ముక్కలు తీసుకోవాలి. ఈ క్రాస్ ముక్కల వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు వెడల్పుతోటి ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుని నెక్ పట్టి మొత్తం చిన్న చిన్న ముక్కలను అతికేసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ పట్టిని హాఫ్ ఇంచు బయటకు వదులుకుని 1/4 ఇంచు లోపలికి అతుక్కోవాలి. మనము నెక్ పట్టికి వేసి కుట్టు ప్రతి చోట కూడా ఒకలాగా ఉండాలి. అంటే ఒక చోట లోపలికి ఒక చోట చివరికి కాకుండా మనం ప్రతి అతుకు కూడా ఒకే లెంత్ మీద వచ్చేలాగా ఈ నెక్ పట్టిని అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనకి రౌండ్ తిరిగి చోట చిన్న చిన్న కట్స్ దగ్గరగా పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకున్నప్పుడు మనము నెక్ పట్టి అతకడానికి వేసిన కుట్టు కట్ అవ్వకుండా చిన్న చిన్న కట్స్ దగ్గరగా పెట్టుకోవాలి. ఈ కట్స్ ఇలా పెట్టుకోవడం వల్ల మనకి నెక్ రౌండ్ బాగా తిరుగుతుందండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము నెక్ పట్టిని ఈ విధంగా మడత పెట్టేసేసి కుట్టు వేసుకోవాలి. ఇది వచ్చేసి మడత 1/4 ఇంచే ఉండాలి, 1/4 ఇంచు ఉండేలాగా మడత పెట్టుకుని కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి మనకి బ్లౌజ్ మీద పడకూడదు, నెక్ పట్టి మీద పడకూడదు, రెండింటికి మధ్యలో పడాలి. మీకు అలాగా రాకపోతే కనుక కొద్దిగా నెక్ పట్టి మీద పడినా పర్లేదు, కానీ బ్లౌజ్ మీద మట్టుకు అస్సలు పడకూడదు అన్నమాట. ఈ విధంగా చూసుకుంటూ నెక్ పట్టికి కుట్టు అయితే వేసుకోవాలి. మీకు నెక్ పట్టి లెంత్ ఎప్పుడు ఒకేలా రావాలి. అంటే మనకి చేతి పని చేసుకున్నాక నీట్గా ఆనాలంటే 1/4 ఇంచు లెంత్ తోటి ప్రతి చోట కూడా ఒకే విధంగా రావాలన్నమాట. నెక్ పట్టి మడత ఒకసారి చూడొచ్చు మీరు, ఇలా నీట్గా ఒకే లెంత్ మీద వచ్చిందంటే మనకి చేతి పని చేసిన తర్వాత లుక్ అయితే నీట్గా ఉంటుంది, రౌండ్ కూడా బాగా తిరుగుతుంది అన్నమాట. హ్యాండ్స్ అతకాలండి. హ్యాండ్స్ అతికి ముందు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి పొడవు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. మనం నడుము పట్టిని మడత పెట్టేసి ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, ఒకసారి చూడొచ్చు. 1/2 ఇంచ్ పొడవు ఎక్కువ వచ్చింది. అలాగే షోల్డర్ కూడా మనము ఆది బ్లౌజ్ ప్రకారం ఉందా లేదా అని చూసుకోవాలి. మనము నెక్ పట్టికి మడత పెట్టేస్తాం కదా, కాబట్టి నెక్ పట్టిని వదిలేసి అయితే ఈ విధంగా చూస్తున్నాను. కరెక్ట్గా అయితే పొడవు ఇక్కడికి వచ్చింది, కుట్టు కోసం 1/2 ఇంచు మనకి కరెక్ట్గానే సరిపోయింది. అలాగే ఇటు పక్కన షోల్డర్ని కూడా కొలుచుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి కూడా సరిపోయిందండి, కొద్దిగా 1/4 ఇంచే ఎక్కువైంది అంతే. అలాగే చంక దగ్గర డౌన్ కూడా నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు తీయలేదు, మీరు
ఆ కటింగ్ వీడియోలో ఒకసారి చూడొచ్చు. ఇప్పుడైతే ఈ డాట్ కుట్టాం కదా, ఈ డాట్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఈ 3 మార్కింగ్ని కూడా మనం ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. అంటే షోల్డర్ దగ్గర నాకు ఎక్కువ అవ్వలేదండి, ఒక్కొక్కసారి మనకి షోల్డర్ దగ్గర కూడా ఎక్కువ అవ్వచ్చు. అప్పుడు షోల్డర్ దగ్గర ఈ చంక డౌను అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్స్ట్రా అయింది కదా, అది ఈ 3 అట్లని ఇలాగ ఒకసారి కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. కట్ చేసేసుకుని అప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. మీరు ఫ్రంట్ పార్ట్ పొడవు ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అని ఈ విధంగా చూసారు కదా, నేను ఎలా మడత పెట్టాను. మెయిన్ డాట్ని చంక దగ్గర డాట్ని కలిపి ఈ విధంగా మడత పెట్టాను. అలా మడత పెట్టేసి ఆది బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ని మడత పెట్టి ఒక దాని మీద ఒకటి వేసి ఈ విధంగా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవచ్చు. దీనివల్ల మనకి ఇలా చూసుకోవడం వల్ల ఆది బ్లౌజ్ ప్రకారము కప్పు సైజ్ వచ్చిందా లేదా అని తెలుస్తుంది. ఒకసారి చూడొచ్చు, రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. చూసారు కదా, మీకు ఎగస్ట్రా వస్తే ఇలా చూసుకున్నప్పుడు కనుక చంక దగ్గర 1/2 ఇంచ్ ఎగస్ట్రా వస్తే కట్ చేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. చూసారు కదా, ఇప్పుడైతే హ్యాండ్స్ అతికేసుకుంటున్నాను. హ్యాండ్స్ అతికి ముందు మనకి హ్యాండ్ మధ్యకి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ కంటే 1 ఇంచ్ కిందకి మార్కింగ్ చేయాలి. అలాగే మనకి చంక లూజ్ మార్కింగ్ దాకా ఒక మార్కింగ్ ఉంది కదండి, అంటే చంక లూజ్ మార్కింగ్కి ఈ 1 ఇంచ్ మార్కింగ్కి మధ్యలో మనము కరువు తీసుకోవాలి. ఈ కరువు వచ్చేసి 30 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. నేను హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయలేదు, ఈ విధంగా అతికేటప్పుడు తీస్తానన్నమాట. ప్రతిదీ కొలుచుకుని కటింగ్ చేస్తే మనకి బ్లౌజ్ కటింగ్ టైం ఎక్కువ తీసేసుకుంటుంది. కానీ నేను ఈ విధంగా కుట్టేటప్పుడే తీసుకోవడం వల్ల నాకు బ్లౌజ్ కటింగ్ త్వరగా అయిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఫాస్ట్గానే అలవాటైపోయింది నాకు. ఈ విధంగా ఈజీగా అనిపిస్తుంది. దీనివల్ల మనకి బ్లౌజులు ఎక్కువ కుట్టగలుగుతాము రోజుకి. అందుకనేసి నేను ఇలా కుడుతున్నానండి. నేను బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా చేస్తానో స్టిచ్చింగ్ కూడా ఎలా చేస్తానో మీకు ముందు వీడియోలో కటింగ్ చేయించాను, ఈ వీడియోలో స్టిచ్చింగ్ చేయిస్తున్నాను. నేనైతే ఇలానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అందరికీ కూడా బాగా సెట్ అవుతున్నాయండి. మనకి స్టార్టింగ్లో అయితే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మనకి బ్లౌజులు కుట్టి కొలిది ఏమవుతుందంటే సీనియారిటీ పెరగడం వల్ల మనకి తెలిసిపోతుంది అన్నమాట. కటింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా, మనం కుట్టు కరెక్ట్గా వచ్చిందా లేదా అని ప్రతిదీ తెలిసిపోతుంది మనకి. ఏది ఎలా పెట్టాలి కొలత లేకుండానే, అంటే టేప్ అవసరం లేకుండానే మీకు తెలిసిపోతుంది చంక రౌండ్ ఎంత పెట్టాలి గట అని. మనం హ్యాండ్స్ అతికి 1/2 ఇంచ్ లోపలికి వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఒకే లెంత్ మీద వేయాలి. అంటే హ్యాండ్స్కి జాయింట్ చేసేటప్పుడు కూడా మనము ఒక చోట చివర ఒక చోట లోపలికి వేయకుండా అందంగా 1/2 ఇంచ్ లోపలికి ఒకే లెంత్ మీద వేసుకుంటే హ్యాండ్ రౌండ్ కూడా నీట్గా వస్తుంది. హ్యాండ్ రౌండ్ నీట్గా వస్తే బ్లౌజ్ వేసుకున్నాక హ్యాండ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఈ విధంగా హ్యాండ్స్ అతికేసుకున్న తర్వాత హ్యాండ్కి చేతి పని కోసము 30 ఇంచ్ మడత వేసుకుని హ్యాండ్ మధ్యకైతే ఈ విధంగా మడత పెట్టేయాలి. మడత పడేసి సైడ్ జాయింట్లు అయితే వేసుకోవాలి. మనకైతే కటింగ్ చేసేటప్పుడు పెట్టుకున్న మార్కింగ్ ఉంది. ఈ విధంగా మార్కింగ్ కనుక లేకపోయినా సరే మనము అప్పటికప్పుడు ఆది బ్లౌజ్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ని కూడా తిరగవేసేసి ఎటువైపు హ్యాండ్ అటువైపు కొలత తీసుకుని అతకడం వల్ల మనకి ఫిట్టింగ్ బాగా కుదురుతుంది. మనం చేసుకున్న మార్కింగ్ ఆది బ్లౌజ్ది సేమ్ ఒకలాగా ఉంది. మీకు మార్కింగ్ లేకపోతే ఈ విధంగా చంక రౌండ్ హ్యాండ్ లూజు అప్పటికప్పుడు మార్కింగ్ చేసుకుని కూడా సైడ్ జాయింట్లు చేసుకోవచ్చు. చాలా అలాగే మనకి చంక లూజు చూసుకున్న తర్వాత సేప్ బెల్ట్ దాకా చివరి దాకా స్ట్రైట్గా కుట్టేసుకోవచ్చండి. మనకి చంక లూజుని బట్టి ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుని సేప్ బెల్ట్ చివరి భాగానికి వచ్చేటప్పటికి పాదాన్ని ఒకసారి ఆపేసి ఈ విధంగా, ఇది తాళుపట్టి వైపు సేప్ బెల్ట్ కాబట్టి ఆది బ్లౌజ్ కూడా సేప్ బెల్ట్ తాళుపట్టిదే తీసుకుని ఈ విధంగా చివరి కుట్టు ఎక్కడ దాకా ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కుట్టి వేసేయాలి. అప్పుడు మనకి ఇది సేమ్ ఆది బ్లౌజ్ లాగా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే మనకి సైడ్ జాయింట్లు 1 టైం కుట్టుకున్న తర్వాత కొచ్చుల కోసము 3 టైమ్స్ కుట్లు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ కంటే తక్కువ 1/4 ఇంచ్ కంటే ఎక్కువ ఉండేలాగా ఈ కొచ్చుల కోసము గ్యాప్ అంత ఇచ్చుకోవాలన్నమాట. అంటే 1/4 ఇంచ్ కంటే ఎక్కువ ఇచ్చుకోవాలి, 1/2 ఇంచ్ కంటే తక్కువ ఉండాలి. ఆ విధంగా కుట్టుకి గ్యాప్ ఉండేలాగా 3 టైమ్స్ అయితే కుట్లు వేస్తే సరిపోతుంది. ఈ కొచ్చుల కోసం ఉపయోగపడతాయి. ఈ విధంగా మరొక పక్క కూడా సైడ్ జాయింట్లు చేసేసుకోవాలండి. అలాగే ఈ విధంగా సైడ్ జాయింట్లు చేసుకున్న తర్వాత మనకి హెచ్చుతగ్గులు ఏమైనా వచ్చినట్టు కనిపిస్తే కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా 2 పక్కల కూడా సైడ్ జాయింట్లు చేసేసుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్కి డాట్లు అయితే కుట్టలేదు కదండి. బ్యాక్ పార్ట్ ఒక దాన్ని సపరేట్గా ఈ విధంగా మడత పెట్టాలి. 4 మడతలు వేయాలి. ఒకసారి చూడండి, 1 టైం వేసాను, తర్వాత మరొక టైం వేసాను. ఇప్పుడు 4 మడతల మీద వచ్చింది కదా. ఈ 4 మడతల మీద వచ్చినప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఒకసారి చూడండి 2 మార్కింగ్లు వస్తాయి. ఈ మార్కింగ్ల దగ్గర మనము బ్యాక్ పార్ట్ డాట్లు అయితే స్టిచ్ వేయాలి. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి వేయాలండి. మనము 1 ఇంచ్ వెడల్పు పెట్టుకుంటాము ఈ డాట్ల కోసం ఎక్స్ట్రా, కాబట్టి ఈ డాట్ను ఒక్కొక్క దాన్ని 1/2 ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా వేసుకోవాలి. పొడవు వచ్చేసి 4 ఇంచెస్ అయితే సరిపోతుంది.
మీరు కావాలంటే ఆది బ్లౌజ్ ప్రకారం వేసుకోవాలంటే ఆది బ్లౌజ్కి డాట్ పొడవు ఎంత ఉందో కూడా మార్కింగ్ చేసుకుని ఆ ప్రకారం కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఇటుపక్క అటుపక్క డాట్లు రెండు వాటిని కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి వెళ్తుంది. మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుందండి. మనం ఒక డాట్ని పెట్టి మరొక డాట్ పొడవుని ఈ విధంగా మార్క్ చేసుకుని కుట్టడం వల్ల రెండు డాట్లు కూడా సేమ్ పొడవు వస్తాయి. ఈ డాట్ని కుట్టేటప్పుడు మనము బ్యాక్ పార్ట్ని షాలర్ మధ్యకి మడత పెట్టి నీట్గా కుట్టి వేసుకుంటే మనకి ఈ డాట్ కుట్టు నీట్గా పడుతుందన్నమాట. చూసారు కదా, బ్లౌజ్ని అయితే ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఆది బ్లౌజ్ తోటి నడుము లూజ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి. చూసారా, కొద్దిగా టైట్గా పట్టుకునే చూసుకోండి. మీకు హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే ఇంకో కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా సరిపోతే పర్లేదండి. ఒకవేళ తక్కువ వచ్చిందంటే మనం కుచ్చుల కోసం కుట్లు వేసాం కదా, అక్కడ కుట్టిపోవాల్సి ఉంటుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఎక్కువైతే కనుక అంటే ఇక్కడ చూడండి ఒకసారి కొద్దిగా ఒక 1/2 ఇంచు 30 ఇంచు ఎక్కువ అవుతుంది. అలాగే ఎక్కువైనప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇంకొక కుట్టు లాక్కోవాలి. ఆ కుట్టు కూడా ఎలా లాగాలంటే నడుము దగ్గరే మనకు లూజ్ వచ్చింది కాబట్టి నడుము దగ్గర నుంచి ఇలా క్రాస్గా పక్కకి కుట్టి వేసేయాలి. చంక లూజ్ కానీ హ్యాండ్ లూజ్ కానీ తీయకూడదు, ఓన్లీ నడుము దగ్గరే ఇలా తీయాలన్నమాట. అలాగే మనము నెక్క పట్టి జాయింట్ చేస్తాం కదా, మనకి లోపల వైపు కొచ్చు అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ కొచ్చుని కట్ చేసేసుకున్న తర్వాత చేతి పని చేసుకోవాలి.